ఈయన కూడా అసలు సెట్లోకి వచ్చారంటే ఇప్పుడు 10 మంది నుంచున్నాం అనుకోండి సార్, 10 మందిని ఇలా పలకరించి వెళ్తారు. ఆయన సినిమాలో మనం చేసిన సినిమాలు అయినా చూస్తుంటే కనుక నువ్వు ఆ సినిమా చేసావు కదా, బలి చేసావు, బాగుంది వేషం అని అట్లా పలకరించుకొని అందరినీ పలకరించి వెళ్తారు. డ్రాగన్లో ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్? ఇప్పుడు మేము ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ డ్రాగన్ ఒక సెంట్రల్ మినిస్టర్, నలుగురు ఉంటాం, నేను ప్రభావతి గారు, ఒక నలుగురు ఐదుగురు ఉంటాం. అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నచ్చుతున్నాయండి? ఇప్పుడు ఐ మీన్ షార్ట్ వేసుకుని ఒక నెక్కర్ వేసుకుని ఒక బనియన్ వేసుకుని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లా, ఒక సంఘ పెద్ద ఇలాంటి క్యారెక్టర్లా, ఒక మినిస్టరా, ఒక రూత్లెస్ మినిస్టరా, రకరకాల క్యారెక్టర్లు ఆర్టిస్ట్కి అది నచ్చింది ఇది నచ్చింది అని ఉండదండి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేయొచ్చు. కానీ నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే కోట గారి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు అనమాట. అతనిలాగా నేను రీచ్ అవ్వాలి అనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణంలో క్యారెక్టర్ కానీ, ఇప్పుడు మన తిమ్మరాజుపల్లి టీవీలో ఆ క్యారెక్టర్ కానీ, ఆ రెండు కొద్దిగా చూస్తే మీరు ఆ కోట శ్రీనివాస గారి షేడ్స్ కనబడుతున్నాయి చాలా మంది అన్నారు. అట్లా ఉంటుంది. ఎవరైనా కలిసారండి కోట గారిని? కలిసానండి, చనిపోయినప్పుడు ఇంటికి కూడా వెళ్ళాను. మాకు సుమధుర కళానికేతన్ అని చెప్పేసి విజయవాడలో నాటక రంగం, అది హాస్యనాటికలో జంజాల గారు హాస్యనాటిక పోటీలు, అప్పుడు ఒకసారి గెస్ట్గా వచ్చారు కోట గారు. ఆయన వచ్చినప్పుడు కళ దండం పెట్టుకుని పట్టుకొని, మీరంటే నాకు నువ్వు కళాకారుడు, నేను కళాకారు, నువ్వు నా మీద కాలు మీద పెడితే ఇలా అన్నారు ఆయన. అసలు నేను చేసిన ఫస్ట్ సినిమా జంక్షన్ సినిమాలో కోటగారితో కాంబినేషన్. సో డ్రాగన్లో మినిస్టర్గా కనిపించబోతున్నారు. యా, అంటే ఇంకా సినిమాలు చాలా ఉన్నట్టున్నాయి కదండి, లైక్ బ్లాక్ గోల్డ్ సినిమాలో ఉన్నట్టు. బ్లాక్ గోల్డ్ ఉందండి, బ్లాక్ గోల్డ్ సంయుక్త మీనన్ గారిది, అదొకటి జంపన్న గారిది. ఇది సినిమా పేరు క్యాస్ట్. అందులో కూడా మినిస్టర్ అనుకుంటా కదా? అవును, అది నీకు తెలుసు. తెలిసిందండి, తెలిస్తే అలా ఎన్నే డబ్బింగ్ చెప్పా. అది ఒకటి ఉంది. ఇప్పుడు ఇరుముడి సార్ది 418 అని చెప్పేసి ఒకటి చేస్తానండి, ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్, అది మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కోడెట్గా చేసిన సార్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అదొకటి మన ఈయన వడ్డే నవీన్ గారిది, కమ్బ్యాక్ 10 years తర్వాత